శ్రీపాక గారు ఉన్నారు. సో ఇప్పుడు వైజాగ్లో జరగబోతున్నటువంటి ఈ 2 days టోర్నమెంట్ కోసం అయితే అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. మరి శ్రీ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. హాయ్ అండి. సూపర్ యాంకరింగ్, సో ఫుల్ సపోర్ట్, ఫుల్ జోష్ తీసుకొచ్చేసారు. సో వైజాగ్లో ఏ విధంగా సపోర్ట్ ఇవ్వబోతున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దాట్ కాంప్లిమెంటరీ. అండ్ వైజాగ్ అంటే ఇప్పుడు మనం చేస్తుంది కేర్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్. అంటే అది మనది యాజ్ ఏ CEO అండ్ ఫౌండర్ని శ్రీరాపాక్ అని నా పేరు మీద ఉంది. సో ఇది దీంతో మొత్తం అంటే మనం ఇందాక మేబీ చెప్పినట్టున్నాను కదా, లేని పేద క్రీడాకారుల కోసం, పేద విద్యార్థుల కోసం ఇది మనం చేస్తున్న టోర్నమెంట్ అండి. తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్. ఈ లీగ్ ద్వారా ఇందులో ఇంకొకటి ఏమంటే చాలామందికి స్పోర్ట్స్ గురించి తెలీదు. సో అంటే స్పోర్ట్స్లో మనకి ఏమంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్త్ ఆ తర్వాత మనీ. సో 2 కలిసి వచ్చేది స్పోర్ట్స్. సో అదేండి. మీ ట్రస్ట్ ద్వారా ఏ విధమైన అంటే ఈ టోర్నమెంట్ ఆడిన తర్వాత కొంత మొత్తంలో అమౌంట్ వస్తుంది కాబట్టి సో ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేయబోతున్నారు? సరే, ఇప్పుడు చెప్పాము కదా, అంటే నాట్ ఓన్లీ స్పోర్ట్స్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, పేద ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో, నాట్ ఓన్లీ ఆర్టిస్టులు, ఎవ్రీబడి ఎవరైనా మనకి వీళ్ళ హెల్త్ ఇష్యూస్లో ఈ ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ మన ట్రస్ట్ ఉంటుందండి. చాలా సర్ప్రైజెస్ కూడా ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ సర్ప్రైజెస్ అని హింట్ ఇవ్వబోతున్నారా? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు అక్కడ 35 మంది ఆర్టిస్టులు వస్తున్నారు. అందులో మనం ఏమంటే ఒక కబడ్డీ చిన్న అందరిని ఎంటర్టైన్ చేయడానికి, ఇట్ ఈస్ నాట్ ఏ సీరియస్, అందరిని ఎంటర్టైన్ చేయడానికి ఒక 30 మంది ఆర్టిస్టులతోటి మనం చేయబోతుంది కబడ్డీ అండి. లేడీస్ కబడ్డీ లీగ్. అది కూడా ఒక చిన్న టోర్నమెంట్, నాట్ టోర్నమెంట్, ఒక మ్యాచ్. వైజాగ్ పీపుల్ ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే టీవీ ఆర్టిస్టులని ఎంకరేజ్ చేస్తారు, బిగ్ స్క్రీన్ వాళ్ళని చూడాలనుకుంటారు. ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ కూడా బాగా ఆడుతున్నారు. సో వాళ్ళందరూ చాలా దగ్గరగా వెళ్ళి ఆడబోతున్నారు వైజాగ్ ఆంధ్రాలో. వాళ్ళకి ఒక ఇన్విటేషన్ ఇవ్వాలంటే శ్రీపాక గారు ఎలా ఇస్తారు? సో ఇందులో 6 టీములు మంచి టీములు. సో దాట్ అంటే పోటీ అనేది ఆ గ్రౌండ్ వరకే ఉంటుంది. ఎవరైనా సరే నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. సో ఈ 6 టీములకి ప్రతి ఒక్క టీం ఏది చిన్న టీం కాదు. మీకు పోలీస్ టీం అవ్వచ్చు, లేదా స్పాన్సర్స్ టీం అవ్వచ్చు, టీవీ 2 టీంలు అవ్వచ్చు, సినిమా 2 టీంలు అవ్వచ్చు. దేన్ని మనం తక్కువ చేయడానికి లేదండి. అందరూ కసిగా ఉన్నారు, అందరూ రేసు గుర్రాలు లాగానే ఉన్నారు. సో ఆల్ ది బెస్ట్ 6 టీమ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో February 28 అండ్ March 1 జరగబోతున్న ఈ మ్యాచెస్ కోసం అయితే వైజాగ్ బీ రెడీ అంటున్నారు శ్రీపాక గారు. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో రాణి, మెగా 9 TV, హైదరాబాద్.